తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో అధికారుల బదిలీ ప్రక్రియ కొనసాగుతోంది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో 6 ఐఏఎస్, ఓ ఐపీఎస్ అధికారిని బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా జ్యోతి బుద్ధప్రకాష్, ఎక్సైజ్ కమిషనర్గా ఈ శ్రీధర్, ఇంటర్ బోర్డు కార్యదర్శిగా శృతి ఓజా, గిరిజన సంక్షేమ డైరెక్టర్గా ఈవి నరసింహారెడ్లను నియమించారు. ఇక సివిల్ సప్లై కమిషనర్గా ఐపీఎస్ అధికారి డిఎస్ చౌహాన్ను అపాయింట్ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరిపై బదిలీ వేటు వేసిన ప్రభుత్వం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జీడీఏలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్గా గౌతమ్ను నియమించింది. ఈ శ్రీధర్కు ఎక్సైజ్ కమిషనర్తో పాటు టీఎస్ఐఐసి ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో అధికారుల బదిలీ ప్రక్రియ కొనసాగుతుంది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో 6 ఐఏఎస్, ఓ ఐపీఎస్ అధికారిని బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా జ్యోతి బుద్ధప్రకాష్, ఎక్సైజ్ కమిషనర్గా ఈ శ్రీధర్, ఇంటర్ బోర్డు కార్యదర్శిగా శృతి ఓజా, గిరిజన సంక్షేమ డైరెక్టర్గా ఈవి నరసింహారెడ్లను నియమించారు. ఇక సివిల్ సప్లై కమిషనర్గా ఐపీఎస్ అధికారి డిఎస్ చౌహాన్ను అపాయింట్ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరిపై బదిలీ వేటు వేసిన ప్రభుత్వం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండానే జీడీఏలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇక రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్గా గౌతమ్ను నియమించింది ప్రభుత్వం. ఈ శ్రీధర్కు ఎక్సైజ్ కమిషనర్తో పాటు టీఎస్ఐఐసి ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో అధికారుల బదిలీ ప్రక్రియ కొనసాగుతోంది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో 6 ఐఏఎస్, ఓ ఐపీఎస్ అధికారిని బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా జ్యోతి బుద్ధప్రకాష్, ఎక్సైజ్ కమిషనర్గా ఈ శ్రీధర్, ఇంటర్ బోర్డు కార్యదర్శిగా శృతి ఓజా, ఇక గిరిజన సంక్షేమ డైరెక్టర్గా ఈవి నరసింహారెడ్లను నియమించారు. సివిల్ సప్లై కమిషనర్గా ఐపీఎస్ అధికారి డిఎస్ చౌహాన్ను అపాయింట్ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరిపై బదిలీ వేటు వేసిన ప్రభుత్వం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండానే జీడీఏలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్గా గౌతమ్ను నియమించింది ప్రభుత్వం. ఇక ఈ శ్రీధర్కు ఎక్సైజ్ కమిషనర్తో పాటు టీఎస్ఐఐసి ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.